చామంతి ఎలక్షన్లో గెలిచి ఇంటికి వచ్చిన తర్వాత హర్ష పొగుడుతూ ఉంటాడు. కాలేజీకి నీ వంతు సాయంగా చేయాలమ్మా అని చెప్పేసి అన్న తర్వాత నా వంతు సాయం చేస్తాను బాబుగారు అని చెప్పేసి ఈ విధంగా ఇక హారతి ప్లేట్ తీసుకురమ్మని హారతి ఇవ్వమని చంద్రికకు హర్ష చెప్తాడు. అదే సమయానికి రమాదేవి కోపంగా హర్ష వైపు చూస్తూ ఉంటుంది. ఇక చంద్రిక వెళ్ళి చామంతికి ఇక హారతి ప్లేట్ తీసుకొచ్చి హారతి ఇస్తూ ఉంటుంది. ఇక అదే మంటతో కోపంగా చూస్తూ ఉండగా ఈలోపు వెంటనే అక్కడి నుంచి చామంతి తన ఇక గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తుంది. ఈలోపు వెంటనే రోజు ఈ విధంగా అంటుంది, ఇదేంటి అసలు ఏమైంది, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అత్తయ్య. ఆ చామంతి పని మనిషి చామంతి గెలవడం ఏంటి, నిషాను ఓడించడం ఏంటి అత్తయ్య. దీన్ని ఇలా వదిలిపెట్టకూడదు, దీన్ని ఏదో ఒకటి చేసి ఇంట్లో నుంచి పూర్తిగా పంపించాలి. అవును అవును రోజు నువ్వు చెప్పేది నిజమే. దీన్ని ఇలా కాదు, ఏదో ఒకటి చేసి పర్మనెంట్గా ఇంట్లో నుంచి బయటికి గెంటిస్తే కానీ మనకు మనశ్శాంతి ఉండదు అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటారు. ఈలోపు ఇక తెల్లారితే కాలేజీకి వచ్చే సమయంలో కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. అదే సమయానికి అక్కడ చిట్టి కూడా ఉంటాడు. కంగ్రాస్ చామంతి, థ్యాంక్ యూ. అవును చిట్టి, నేను గెలిచాను నీకు ఎలా తెలిసింది? ప్రేమ ఎక్కడ ఉంటే అలా తెలిసిపోతూ ఉంటాయిలే. ఏం చిట్టి ఏమంటున్నావు? అబ్బే ఏం లేదులే అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. అదే సమయానికి ప్రేమ అక్కడికి వస్తాడు. చిట్టి, ఈ గెలుపు కారణం ఇంకొకరు ఉన్నారులే అని చిట్టితో చెప్తూ ఉంటుంది చామంతి. ఎవరి గురించి చెప్తున్నావు అని చిట్టి అడుగుతూ ఉంటుంది. ఇంకెవరి గురించి కనిపించట్లేదా? నా గెలుపు కారణం ఇక ఒకరున్నారు, వాళ్ళకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను, అయినా చెప్పాలంటే అనే విధంగా ప్రేమని పొగుడుతూ ఉంటుంది చామంతి. వాళ్ళ గురించి చెప్పిన ఒకటే, ఇక నీకు ఆల్మోస్ట్ తెలుసు అనుకుంటా. అయినా ఈరోజు నా గెలుపు కారణం ఇక ప్రేమ్ బాబాని అతనికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇదేంటి చామ్, ఆల్రెడీ ప్రేమ్ ఇక్కడే ఉన్నాడు కదా, చెప్పడానికి ఎందుకు నన్ను చూస్తూ చెప్తున్నావు? ఎదురుగా ప్రేమ్ ఉన్నాడు కాబట్టి చెప్పేసేయి. లేదు, ఎలా చెప్పాలో అర్థం కాకుండా ఆలోచిస్తున్నాను. అయినా నా మనసులో స్థానాన్ని నీ మనసులో స్థానాన్ని అట్టే గెలిచేశాడు అనే విధంగా ప్రేమ్ను చూస్తూ చామంతి చెప్తూ ఉంటుంది. చామంతి, నీ మాటలు కొన్ని నాకు అర్థం కావట్లేదు అని చిట్టి అంటుండగా, చిట్టి, కొన్ని మాటలు నీకు అర్థం కాకపోవడమే ఇక నయం. ఎందుకంటే కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. నువ్వు బొమ్మ కదా చామ్, నేను బొమ్మని కానీ నాకు కూడా మనసుంది. ఏంటి, నీకు కూడా మనసుందా అని ఈ విధంగా మాట్లాడుకుంటుండగా వెంటనే చంద్రిక కిచెన్లోకి వస్తుంది. ఏంటి, ఇక అందరూ చాలా సంతోషంగా ఉన్నారు? ఏం లేదత్తా, ప్రేమ్ బాబు ఈరోజు నన్ను గెలిపించాడు కదా, ప్రేమ్ బాబుకు ఏదైనా స్వీట్ చేసి ఇద్దామని అనుకుంటున్నా. ఓ అవునా అని ఈ విధంగా చామంతి తన చేతులతో పాయసం చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు చిత్రావతి వెంటనే అనుకోకుండా రాజ్మహల్కి వెళ్తుంది. ఆ రాజ్మహల్లో కొన్ని ఫోటోలు అలా కనిపిస్తూ ఉంటాయి. దానికి కారణం వెనకాల అసలు కథ ఉందన్నమాట. చామంతికి ఆ రాజ్మహల్కి ఏదో తెలియని బంధం. అందులో రాజ్మహల్లో మాతకు చేసిన సేవల కంటే ఆల్మోస్ట్ ఆ రాజ్మహల్కి యువరాణి చామంతి అని ఇక చిత్రవతికి తెలిసిపోతుందన్నమాట. అక్కడ చనిపోయిన కొన్ని ఫోటోలు కాకుండా ఇక లాకర్లో ఉన్న కొన్ని ఫోటోలు చిత్రవతి చూస్తుంది. అందులో చామంతి ఫోటో ఉంటుంది. వెంటనే అది చూసి కంగు తింటుంది. ఇక చంద్రికకు ఫోన్ చేస్తుంది. వెంటనే చంద్రిక ఆ ఫోన్ తీసుకొని ఎవరు చూడని చోటుకి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పండి అమ్మగారు అంటుండగా చిత్రవతి చెప్పిన మాటలు మనకు సైలెంట్లో పెడతారు. ఇక ఒక్కసారిగా చంద్రిక చిత్రవతి మాటలు విని షాక్ అయిపోతుంది. ఇక అంతేకాకుండా ఇక నుంచి ఈ రాజ్మహల్కి, ఈ కోటకి, ప్రతి దానికి పట్టపు యువరాని ఇక చామంతి అని చిత్రావతి ఎలాగైనా చామంతిని ఈ ఊరికి తీసుకొచ్చి ఇక తనని ఈ రాజ్యంలో ఉండేలా చేయాలని చిత్రావతి చంద్రికకు చెప్తుండగా అప్పుడు వెంటనే చిత్రావతికి ఈ విధంగా చంద్రిక అంటుంది,
ఇప్పుడు చామంతి ఇంట్లో పని మనిషి. హఠాత్తుగా ఆ ఇంటి యువరానని రమాదేవికి తెలిస్తే అప్పుడు ఇక ఏదో జరిగిపోతుంది కదా అంటుండగా, ఎట్టి పరిస్థితుల్లో రమాదేవి ఏదైనా చేయాలనుకుంటే రమాదేవి గుట్టు నా చేతిలో ఉంది. ఇక తను ఏం చేయలేదు. అయినా చామంతిని టచ్ చేయాలంటే తన గతాన్ని కూడా నేను బయటికి తీస్తానని చిత్రావతి చంద్రకు చెప్తూ ఉంటుంది. అదే సమయానికి చిత్రావతి మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వస్తుంది. ఇక చామంతిని కాఫీ తీసుకురమ్మని రమాదేవి చెప్తుంది. రమాదేవి కావాలని చామంతికి కాఫీ తెమ్మని చెప్పిన తర్వాత ఈలోపు కాఫీ పట్టుకొని వస్తుండగా కావాలని రోజా కాలు అడ్డు పెట్టేసరికి ఆ కాఫీ పై వెంటనే రమాదేవి మీద పడుతుంది. ఒక్కసారిగా చేయి కాలుతుంది. కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా అని చెప్పేసి వెంటనే చెంప పగలు కొట్టేసరికి ఇక తనని చాలా తిడుతూ ఉంటుంది. అయినా కాలేజీలో ఏదో తెలియని పోస్ట్ వచ్చినట్టుగా ఎలక్షన్లో తనే పెద్ద గొప్ప అన్నట్టుగా కళ్ళు నెత్తికి ఎక్కి అయినట్టున్నాయి అత్తయ్య అని రోజా ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది. అది ఎప్పటికైనా ఇంట్లో పని మనిషే. దానికి ఎన్ని అవార్డులు రివార్డులు వచ్చినా ఇంట్లో పని మనిషి అని అంటుండగా ఈలోపు రమాదేవిని గట్టిగా పిలుస్తుంది. రమాదేవి ఒక్కసారిగా చిత్రావతిని చూసి షాక్ అయిపోతుంది. ఎవరిని నీ ఇంట్లో పని మనిషి అంటున్నావు? ఎవరిని? చామంతినా? చామంతి గురించి నీకు తెలుసా? చామంతి పని మనిషి కాదు. ఎవరు ఎలాంటి పని మనిషి నుంచి ఎలాంటి దానికి వచ్చారు నాకు బాగా తెలుసు రామాదేవి. ఒక్కసారి నీ గతాన్ని ఊహించుకో. చామంతిని పల్లెత్తు మాట అన్నా ఈ చిత్రావతి ఊరుకోదు. అదేంటి తను ఈ ఇంట్లో పని మనిషి, మళ్ళీ ఇంకొకసారి అన్నావంటే నీ పండ్లు రాల కొడతాను. చామంతి 1000 ఏళ్ళకి మకుటం లేని మహారాణి. అలాంటి మహారాణిని నీ ఇంటి పని మనిషిని చేసుకొని తనని ఎలా పడితే అలా ఆడియాలని అనుకుంటున్నావా? ఈ చిత్రావతి ఉన్నంత వరకు చామంతికి అరికాలు మన్ను కూడా అంటదు. ఎందుకంటే 1000 కోట్ల మకుటం లేని మహారాణి చామంతి. అలాంటి చామంతిని నీ కాళ్ళ కింద పని మనిషిన చేసుకున్నావా అని వెంటనే చిత్రవతి రామాదేవి చెంప పగల కొట్టేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. తిరిగి మళ్ళీ చెప్తున్నాను రామాదేవి, చామంతిని నువ్వు టచ్ చేయాలంటే మరో జన్మెత్తాలే. చామంతి ఇక నువ్వు పద, నీ గురించి 1000 మంది ఎదురు చూస్తున్నారు అని విధంగా అంటుండగా ప్రేమ్ ఒక్కసారిగా చామంతి మీద ఇక అలా చూస్తూ ఉంటాడు. మరి ప్రేమ్ చామంతిని ఇష్టపడ్డ విషయం, ఇక తనని ప్రేమిస్తున్న విషయం చిత్రవతికి చెప్పిన తర్వాత చిత్రవతి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో రివ్యూలో తెలుసుకుందాం.